ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం ప్రపంచ దేశాల్లో కూడా అనేక దేశాలలో ఈవీఎంలను బ్యాన్ చేశారు. దీంతో పాటుగా దళితులకు ప్రధానంగా ఈ ఈవీఎంల ద్వారా కూడా అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఎందుకని వారి అనుమానాలు ఏమున్నాయి ఏందని అంశానికి సంబంధించి కూడా సోమాజిగూడలో దళిత్ ఆధ్వర్యంలో అటు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వినోద్ కుమార్ గారు ప్రొఫెసర్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకని మరోసారి ఈ అంశం చర్చకు రావడానికి ప్రధాన కారణం ఏమంటారు? ప్రధాన కారణము ఇవాళ ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ ఎక్స్పర్ట్స్. అలాగే ఇజ్రాయెల్ దేశం కూడా ఇవాళ ఇంత పెద్ద ఎక్స్పర్ట్స్, జపాను, అన్ని కొరియా, ఉత్తర కొరియా అన్నీ కూడా టెక్నాలజికల్ ఎక్స్పర్ట్స్ అయిన దేశాలే ఈవీఎంలో వాడతారు. ఈవీఎంలో వద్దంటున్నారు. అసలు ఈవెన్ ఎలన్ మాస్కే వద్దంటున్నారు. దాంట్లో ట్యాంపరింగ్ చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరి అట్లాంటప్పుడు ట్యాంపరింగ్కు అవకాశాలు ఇస్తున్న ఈవీఎంలను ద్వారా, ఎన్నికల ద్వారా ఇవాళ పారదర్శకత ఉంటుందా? ప్రజలు ఒక పార్టీకి ఓటేసిన ఓటు, ఆ ఓటు ఆ పార్టీకే పడాలా, ఇంకో పార్టీ పడాలా? మరి ఆ పార్టీకే పడాలంటే ఈవీఎంల ద్వారా పడట్లేదు, ట్యాంపరింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్పిన ఎందుకు వినట్లేదు ప్రభుత్వాలు? అంటే అర్థమైంది, ప్రభుత్వాలు ఈ ట్యాంపరింగ్ ద్వారానే అధికారంలోకి వస్తున్నాయి. అమెరికా నిఘా వర్గాలు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి క్లియర్గా మొత్తం రిపోర్ట్ ఇచ్చింది అమెరికా నిఘా వర్గాలు. అంటే ఇవాళ ఈ దేశంలో మొత్తం దాంట్లో సుమారు 63 సీట్ల వరకు ట్యాంపరింగ్ అయింది. ఆల్మోస్ట్ 63 సీట్లు అంటే గవర్నమెంట్కు అదే వచ్చేస్తుంది, మ్యాండేట్కి వచ్చేస్తుంది. అంటే ఎలా చేస్తారు సార్? ఫోన్ అంటే ఇప్పుడు ఫోన్ ద్వారానే ఇప్పుడు వాళ్ళకి లెక్కలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఓట్లు పడ్డాయి అనుకోండి, 1,00,000 ఓట్లు పడితే నీకు కౌంటింగ్లో 3,00,000 ఓట్లు వస్తున్నాయి. పడ్డాయి అక్కడ 1,00,000 ఓట్లు, కౌంటింగ్లో 3,00,000 ఓట్లు ఎట్లా వస్తాయి? ఇప్పుడు అక్కడ పడింది 3,00,000 ఓట్లు అయితే 3,00,000 ఓట్లు కౌంటింగ్ కూడా రావాలి. కానీ కౌంటింగ్లో 3,00,000 ఓట్లు వచ్చి పడ్డ ఓట్లు మాత్రం నువ్వు ఆయన ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ అయింది 1,00,000 అని చెప్తాడు. కానీ అక్కడ కౌంటింగ్ కార్డు సెంటర్లో ఉన్న అదే ఎలక్షన్ కమిషన్ 3,00,000 వచ్చినాయని చెప్తాడు. మరి దేన్ని నమ్మాలి? ఇప్పుడు మనం పడ్డదే కరెక్ట్ కదా, వేసిందే కరెక్ట్ కదా, కానీ వచ్చింది కరెక్ట్ కాదు కదా. తర్వాత వచ్చినాయి, తర్వాత జరిగింది, నైట్ వచ్చి నువ్వు 10 గంటల దాకా ఇచ్చినావు, అనుమతి ఇచ్చినావు అంటే ఏదైనా ఫైనల్ ఒకసారి సీజ్ అయిన తర్వాత, ఒక్కసారి స్టాప్ అయిన తర్వాత అక్కడికే కౌంటింగ్ ఉంటుంది తప్ప ఎక్స్ట్రా కౌంటింగ్ ఎట్లా యాడ్ అవుతుంది? కాదు కదా. అంటే అర్థమైంది, ట్యాంపరింగ్ జరిగినట్టే కదా. సో ఇట్లాంటిది మొత్తం దేశంలో చాలా కాన్స్టిట్యున్సీలలో జరిగింది. సో ఇవాళ దాని వల్లనే బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది కాంగ్రెస్ కూడా ఆరోపణ చేస్తుంది. కానీ కాంగ్రెస్ చేస్తున్నది, కానీ కాంగ్రెస్ సీరియస్గా దాన్ని పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ సీరియస్గా కోర్టులకు ఎవిడెన్స్ చూపడం లేదు అంటుంది అంతే. ఇవాళ ట్యాంపరింగ్ జరిగిందని. కానీ మిగతా కొన్ని పార్టీలు అంటున్నాయి, వాళ్ళు జెన్యున్గా మాట్లాడుతున్న పార్టీలు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ట్యాంపరింగ్ జరిగింది అన్నాడు గతంలో, ఎవరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు. మళ్ళీ మళ్ళీ ఈయన అధికారులకు అట్లనే వచ్చింది, ట్యాంపరింగ్ ద్వారా వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు కూడా ట్యాంపరింగ్ జరిగింది అనేది వాస్తవం, బాబు హయాంలో కూడా జరిగింది అనేది వాస్తవం. మరి ఇట్లా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు కదా. నువ్వు 10,000కు ఒక ఓటు కొన్నా సరే, నువ్వు కొంటున్నావు, అది అట్లా అపహాస్యం చేస్తున్నావు, డబ్బుతో ఇట్లా అపహాస్యం చేస్తున్నావు, అంటే కౌంటింగ్తో కూడా అపహాస్యం చేస్తున్నావు. అంటే దుర్మార్గంగా ప్రజాస్వామ్య అపహాస్య పాలవుతుంది. అందుకు ప్రజలకు అభిప్రాయం, ఎన్నికలు అంటే ఏంటి? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రజాప్రభుత్వాలు, ఒక ఓటు పార్లమెంటరీ సిస్టమ్ ఉంది. ఆ పార్లమెంటరీ సిస్టమ్ ద్వారా మన నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకుంటాం. అంటే ప్రధానంగా ఆధునిక సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో లాంటిటువంటి సాంకేతిక అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా బ్యాలెట్ పద్ధతులు ఏంటి అనేది కూడా ఒక వాదన అనేది వచ్చింది కూడా. సాంకేతిక అందుపుచ్చుకోవాల్సింది ఇప్పుడు ఈవీఎంలు బ్యాన్ అంటే టెక్నికల్గా కూడా ఎదుగుదల అవసరం కదా అనేది కూడా అనేవాళ్ళు ఉంటుంది. దీని గురించి ఇప్పుడు మనము అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఎలక్షన్ మన కార్డు లింక్ చేయాలి, ఆధార్ కార్డు మన కార్డు లింక్ చేయాలి, ఏది ఎలక్షన్ కార్డు లింక్ చేయడం వల్ల ఏమవుతుంది? అప్పుడు కొంత ట్రాన్స్పరెన్సీ వచ్చే అవకాశం. అక్కడ కూడా కొంత ట్యాంపరింగ్ అయినా కూడా కొంత, ఎందుకంటే ఇప్పుడు నేను నా ఆధార్ కార్డు, నా ఎలక్షన్ కార్డు, నా రెండు కూడా అక్కడ ఆ ఓటుతో లింక్ అయి ఉంటే అట్లీస్ట్ అక్కడ కూడా కొంత ఆపే అవకాశం ఉంది. అట్లా ఆ రకంగా చేసి కొంత దాన్ని ఆపచ్చు. దీనివల్ల టెక్నాలజీ వల్ల ఏంటంటే ముసలి కూడా ఎండ కూర్చొని కూడా వేయచ్చు. మేము ఎక్కడున్నాం ప్రపంచంలో ఎక్కడైనా మనం పోతే ఎటుపోయినా కూడా వేయచ్చు. ఓటు వేయడానికి ఆన్లైన్ ఒక సిస్టమ్ ద్వారా ట్రాన్స్పరెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే ట్యాంపరింగ్లో జరుగుతుంది. ఇవాళ రేపు సైబర్ క్రైమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? వాడు ఎక్కడో కూర్చుంటాడు, ఇక్కడ ఇండియాలో ఉన్న మన అకౌంట్ డబ్బులని కొట్టేస్తున్నాడు, అవునా కదా?
సో మరి ఎట్లా సాధ్యమవుతుంది? మన డబ్బులను వాడేట కొట్టేస్తాడు. మన డబ్బులు వాడేట కొట్టేస్తాడంటే సేమ్ ఓటు కూడా తస్కరించబడుతుంది. ఇట్లనే మన ఓటును వాడేట కొట్టేస్తాడే ఇట్లనే కొట్టేస్తాడు. వీడు డబ్బులు ఎట్లా కొట్టేస్తాడో వాడు ఓటు ఎట్లా కొట్టేస్తాడు. మరి రెండు నేరమే కదా. ఇప్పుడు వాడు నేరం చేసినప్పుడు వాడు వీళ్ళు కూడా నేరం చేసినట్టే కదా. సో కాబట్టి ఎంత సైబర్ టెక్నాలజీ ఎంత వస్తే అంత నేరాలు జరుగుతాయి. కాబట్టి మరి అమెరికా లాంటి దేశమే వద్దన్నప్పుడు నీకు ఎందుకు అంత అడ్వాన్స్ కంట్రీ, సైబర్ టెక్నాలజీలో అంత అడ్వాన్స్ కంట్రీ, మరి ఆ దేశమే వద్దు, ట్యాంపరింగ్ జరగడానికి స్కోప్ ఉంది అన్నప్పుడు నువ్వెందుకు చేయాలి? ఇప్పుడు నేను సార్ చెప్పినట్టు ఇంతకుముందు రిజల్ట్ ఒకరోజు ఎందుకు ఇవ్వాలి, 2 రోజులు ఎందుకు ఇవ్వాలి? నువ్వు అదే 20 రోజులు చేయి, ఏమవుతుంది కౌంటింగ్ చేసుకో, నెల రోజులు చేయి. ఎందుకు చేస్తావు? వీవీప్యాట్లో మొత్తం నీకు ఓటంతా కౌంటింగ్ చేయి. నువ్వు కౌంటింగ్ చేసేసి కౌంటింగ్ అది కరెక్ట్ 1,00,000 ఓట్లు పడితే 1,00,000 ఓట్లు, ఇది 1,00,000 స్లిప్స్ ఉండాలి, ఇక్కడ ఇది బ్యాలెన్స్ కావాలి. అట్లా చేయి. అట్లా ఎందుకు చేస్తలేవు? ఎందుకు కొన్ని శాంపుల్ అనేది కొన్ని తీస్తున్నాయి? ఎందుకు? అది దానివల్ల అక్కడే మూలం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ 1,00,000 ఓట్లు పడితే 1,00,000 ఇక్కడ రిసీట్స్ ఉండాలి. అప్పుడే ఇది దానికి టాలీ అవుతుంది. నువ్వు అట్లా కాకుండా కేవలం 1,00,000 ఓట్లు పడితే నేను ఒక 5,000 ఓట్లతో ఇది చేస్తా అంటే, శాంపిల్ మెథడ్లో నేను చూస్తా అంటే ఇది మరి 95,000 ఓట్లు గల్లంత అయితే ఏం కావాలి? సార్ దాంతోపాటుగా దేశంలో అనేక అంశాలు కూడా ప్రజలు చర్చ జరుగుతూ ఉంది. 1 నేషన్ 1 ఎలక్షన్ పైన కావచ్చు, జమిలీ ఎన్నికలు ఈ ఖచ్చితంగా మనకు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఖచ్చితంగా అవసరం ఉందంటారా ప్రజెంట్? నా దృష్టిలో అయితే లేదు. నేను దానికి ఎందుకు లేదంటున్నాను అంటే, ఇప్పుడు దుబారా ఖర్చు అంటున్నాను. మొత్తం ఎలక్షన్ల పేరు మీద దుబారా ఖర్చు అవుతుంది అంటే నేనేమంటానంటే, మీరు చేస్తున్న ఫ్రాడ్లా, మీరు ఇప్పటివరకు ఈ దేశంలో చేస్తున్న ఫ్రాడ్లో 5 పైసల మంది నాకు దుబారా. అవునా? ఇప్పుడు మీ గుజరాత్ వాళ్ళే ఎవరైతే ఉన్నారో నీ అనుచరులు, మీ వాళ్ళ చోస్కి బీచ్కి వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా గుజరాత్ పెట్టుకోవడం కదా, ఇప్పటికీ దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలన్నీ కొట్టేసిన వాళ్ళు, కొట్టేస్తే నువ్వు ఎగేసిన వాళ్ళకు మాఫీ చేసినావు. ఎవడే చేసావు? అది దుబారా కదా. నీకు దాంతో పోల్చుకుంటే ఎలక్షన్కి అయ్యే ఖర్చు ఎంత? ఎలక్షన్కి అయ్యే ఖర్చుకు 5,000 కోట్లు అయితేమో, మొత్తం ఓవరాల్గా 10,000 కోట్లు అయితేమో. అంతకంటే భారతదేశం మొత్తంలో చేసినా కూడా 50,000 కోట్లు అనుకుందాము మ్యాక్సిమం. నీకు 5 లక్షల కోట్ల రూపాయలు నీ గుజరాత్లో కదా దేశంలో. ప్రతి నెల ఒక ఎలక్షన్ రావడం, ప్రతి 6 నెలలకు ఎలక్షన్ రావడం వల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది కదా అనేది ఒక వాదన. నేనేమంటున్నానంటే, ఎప్పుడు ప్రజాస్వామ్యం అంటే డైనామిజం, ఆగిపోవడం ఉండాలి, డైనామిజం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పు చేసిన వాడిని 5 ఏళ్ళు అట్లే ఉండాలా? నేను లంగనం, నేను దొంగనం, ప్రజలు నిరూపించారు. రేపు నన్ను ఎమ్మెల్యే కాగానే ఎంపీ కాగానే నేను ఇమ్మీడియట్లీ ఒక 100 కోట్లు కొట్టేస్తాను. నేను ఇంకా 5 ఏళ్ళు అట్లే ఉండాలా? మరి నన్ను రీకాల్ చేయొద్దా? రీకాల్ చేసే అధికారం ప్రజలకు ఉండద్దా? ఉంటే ఎన్నికలు రావాల్సిందే కదా. అంటే అర్థమైంది, లంగలను దొంగలను కాపాడడానికి ఈ కథ ఇదంతా. ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు, దోపిడీదారులను వాళ్ళు ఎన్నికలు అవుతారు, రాజ్యసభ మెంబర్లు అవుతారు, వాళ్ళు లేకపోతే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, వీళ్ళందరూ ఏంటంటే అట్టనే 5 ఏళ్ళు ఉంటారు సెక్యూరిటీగా, సేఫ్గా. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కాపాడడానికి యూజ్ అవుతుంది తప్ప దుబారా అనేది దేశంలో అద్భుతమైన దుబారా జరుగుతుంది. ఇవాళ ఒక నరేంద్ర మోడీ వేసుకునే ఒక ప్రధానమంత్రి వేసుకునే కోటు ఖరీదు అంతా 5 కోట్ల రూపాయలు. అవసరమా? అది దుబారా కాదా? ఆయన ఇన్ని దేశాలు వేస్తాడు, ఏ దేశం నుంచి పెట్టుబడులు తెస్తాడు అని ఎంతగానో దుబారా కదా అది? ఒక్కసారి ప్రధానమంత్రి ఒక దేశం టూర్లు పోతే కోట్లాది రూపాయలు, 100ల కోట్ల రూపాయలు అయితే అది దుబారా కదా? ఆ డిమాండ్ ఒకటే. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది అదేంటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసి ఒక అధ్యక్ష తరహా పరిపాలన తీసుకురావచ్చు. ఎట్లయితే ట్రంప్ ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు ప్రపంచంలో, నేనే భారత పాకిస్తాన్ యుద్ధం ఆపినట్టాడు, నేనే ఉక్రెయిన్ యుద్ధం ఆపినట్టాడు. అవునా కదా? ఆయన ఏంటంటే నాకు అర్థం కాలేదు. యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడానికి, లేదంటే భారతదేశం పాకిస్తాన్ యుద్ధం మన అంతర్గత విషయాలు అవి. ఇప్పుడు మాకు వాళ్ళకు వారు వచ్చిందంటే ఏ ఇష్యూలో వచ్చిందో దాన్ని కూర్చొని మాట్లాడుకుంటాం. అది ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కారం కావాలి. కానీ ఎవరో వచ్చి ఒక వ్యక్తి వచ్చి ఆపడైంది దాన్ని, ఆయన ఆధిపత్యం ఏంది మన దేశాల మీద అంటే ఇట్లాంటి. రేపు భారతదేశం కూడా ఆ రకమైన సిస్టాన్ని తీసుకొచ్చి మొత్తం ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాల మీద ఆధిపత్యం కాకుండా ఈ బడుగు బలహీన వర్గాల మీద ఆధిపత్యం. ఎన్ని దాడులు జరుగుతున్నాయండి. ఒక్క మాట మాట్లాడుతున్నా, మణిపూర్లో ఎంతమంది చచ్చిపోయారు. ఒక్కరోజు ప్రధానమంత్రి పోయినా రేపు ఇంకా ఆయన అధ్యక్షుడైతే, ఈ దేశానికి అధ్యక్షుడైతే ఇంకెట్లుంటుంది దుర్మార్గం.
సో కాబట్టి ఇట్లాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోనే ఒకసారి ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లోనే ఓడగొడతారు ప్రజలు. ఈ రాష్ట్రంలో దుర్మార్గాలు చేస్తే ఇంకో రాష్ట్రంలోనే కాంగ్రెస్కో బీజేపీకో బుద్ధి చెప్తారు. కానీ ఒకసారి ఎన్నికలు అయిన తర్వాత నువ్వు 5 ఏళ్ళు మమ్మల్ని అరాచకం చేస్తా అంటే కూడా మేము భరించుకుంటూ కూర్చోవాలా. కాబట్టి సిస్టమ్ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు తరచుగా వస్తూనే ఉండాలి. తరచుగా రావడం వల్ల ఇక్కడ దుబారా 5 పైసల మందమే కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామంటారు. ఎందుకు కాపాడుతామంటున్నామంటే ఒకసారి ఒక ప్రభుత్వం కూలిపోయింది అవినీతి చేసి, బాగా డబ్బులు ఇచ్చి అవినీతి చేసి రాజీనామా చేసింది. ఆ రాజీనామా చేయకుండా అట్లనే 5 ఏళ్ళు ఉండాలా. ఇది చేసేది అదే కథ. అంటే అవినీతి పరులను 5 ఏళ్ళు ఎంత దుర్మార్గులైనా 5 ఏళ్ళు మనం భరించాలి. అంటే వాడు 1,00,000 కోట్లు అవినీతి చేయని, 1000 కోట్లు అవినీతి చేయని అది ఉండాలి. మరి ఆ అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదు? అవినీతి చేస్తే మొత్తం వాడిని అనర్హులు ఎందుకు చేస్తాను? వాడిని పోటీ చేయకుండా నేను నిశ్చయించట్లేదు. మరి ఆ చట్టం ఎందుకు తెస్తున్నాడు? ఎన్నికల సంస్కరణలో ఆ విషయాలు ఎందుకు మాట్లాడతాడు? సో ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. 1 నేషన్ 1 ఎలక్షన్ అనగానే ఒకటేసారి దుబారా గురించి మాట్లాడుతున్నావు, ప్రజాస్వామ్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇలా దుర్మార్గుల యొక్క అవినీతిని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? దోపిడీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? సో అవన్నీ చర్చనీయాంశాలు ఉండాలి. తప్పకుండా ఆ రకమైన మేధావుల యొక్క అలసత్వం కారణంగానే ఈ రకంగా నడుస్తూ ఉంది. కాబట్టి మేధావులు ప్రశ్నించాలి, పౌర సమాజం ప్రశ్నించాలి. ఇలా సోషల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ విధానాలను కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రజలే అంతిమంగా పార్లమెంట్ని కాపాడేది, ఒక నాయకుడు కాదు. ఒక యుద్ధం ఇవాళ రాష్ట్రపతి యుద్ధం ఏదైనా డిక్లేర్ చేయాల్సింది ఎవరు? రాష్ట్రపతి. ఆపాల్సింది ఎవరు? రాష్ట్రపతి. ప్రధానమంత్రి ఎవరండి? ప్రధానమంత్రి ఎవరు? రాష్ట్రపతి కదా. యుద్ధం త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి, రాజ్యాంగానికి అధిపతి రాష్ట్రపతి. యుద్ధం ఆపాలన్నా డిక్లేర్ చేయాలన్నా రాష్ట్రపతి చేయాలి. కానీ ఈయన మొత్తం ఎక్స్ట్రాగా ఈయన మొత్తం మోడీ చుట్టే మొత్తం తిప్పేసి ఈ దేశం అంటే మోడీ అంటే దేశమా? ప్రజాస్వామ్యంలో 145 కోట్ల ప్రజలు. అంటే మీ మాటలు పట్టుకుని మాకు ఏమవుతుందంటే మోడీ వ్యతిరేక భావజాలం అనేది కూడా మీలో ఉందా అని కనిపిస్తుంది. నేను మోడీ వ్యతిరేక భావజాలం ఉండదు. ఎందుకంటే ఆయన ఒక బీసీ. వ్యక్తిగతంగా నేను మోడీకి వ్యతిరేక విధానాల పరంగా ఆయన ఒక బీసీని నేను ప్రధానమంత్రిగా రావడాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఆ విధానాలు ఆర్ఎస్ఎస్ భాగాలు, ఆ విధానాలు జాతీయ భావం పేరుతో, ఒక్క దేశం పేరుతో, ఒకే ఎలక్షన్ పేరుతో దేశ ప్రజలకు నష్టం జరుగుతుంది, పార్లమెంటరీ సిస్టమ్ దెబ్బతింటున్నది. సో ఆ విధానాలు వ్యతిరేకం. మోడీకి వ్యక్తిగతంగా నాణ్యం వ్యతిరేకం. ఇది మొత్తం